కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వన్నీ పైపై డాబులేనా? విమానయాన శాఖ మంత్రిగా గాల్లో తేల్తూ కిందికి చూట మానేశారా? తనను గెలిపించిన సిక్కోలు జనం గోడు ఆయనకు పట్టడం లేదా? ముందు చేసిన ఆర్భాటమంతా ఇప్పుడేమైంది? ఏమడిగినా బాబాయికి చెప్పండి అని అంటున్నారా? అన్నీ బాబాయే చూసుకుంటే లోకల్ ఎంపీగా అబ్బాయి రోలేంటో. హ్యాట్రిక్ విజయాలు, చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి, మంచి వాగ్ధాటి, రాజకీయ వారసత్వం కలిసొచ్చి డైనమిక్ లీడర్ గా గుర్తింపు. శ్రీకాకుళం ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గురించి చెప్పుకునే పాజిటివ్ మాటలివే. అన్నట్టుగానే ఇందులో ఏది అసత్యం లేదో, కాదనే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఎదుగుదల మొత్తం ఆయన వ్యక్తిగతానికేనా? తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించిన సిక్కోలు జనానికి అవసరం లేదా అన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న. ఈసారి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన పాత్ర పోషించడం, అందుకు తగ్గట్టే రామ్మోహన్ నాయుడికి కూడా ప్రాధాన్యత పెరగడంతో ఏళ్ల తరబడి ఎదుగు బొదుగు లేకుండా పోయిన శ్రీకాకుళం వాసుల పొలాల్లో ఆశలు మొలకెత్తాయి. ఇంకేముంది, మనోడి పరపతి అరచేతి మందార పెరిగిపోయింది. వద్దన్న అభివృద్ధి అంటూ తెగ మురిసిపోయారట. అందుకు తగ్గట్టే రామ్మోహన్ నాయుడు కూడా మొదట్లో బాగానే హడావిడి చేశారు. కానీ ఏడాది తిరిగేసరికి ఆశల మొలకలన్నీ అలాగే ఎగిరిపోయాయట. అసలు మన కోసం ఎంపీ ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ వాసుల ప్రశ్న. విమానయాన శాఖ మంత్రిగా జిల్లాకు కార్గో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారట ఆయన అనుచరులు. అయితే దానివల్ల ఎవరికి ఎంతవరకు ఉపయోగం, కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది లోకల్ డౌట్. కనీసం 1000 మందికి ఉపాధి కల్పించగలిగే ఏదన్నా పరిశ్రమను తీసుకొస్తే జీవితాలు బాగుపడతాయి. కానీ కార్గో ఎయిర్పోర్ట్ వల్ల నియోజకవర్గంలోని సామాన్యులకు ఏం ఒరుగుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఆ పని చెయ్యలేకుంటే ఇప్పుడు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు చివరికి రైల్వే స్టేషన్లో స్టీలు కుర్చీలు మినహా ఎలాంటి అభివృద్ధి కనిపించబోదని లోకల్ టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. మారిన పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఎంపీ మీద అంచనాలు బాగా పెరిగాయి. కానీ ఏడాదిలో ఏ మార్పు కనిపించకపోవడంతో అసహనం పెరుగుతోందట. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తానని గతంలో ప్రకటించారు రామ్మోహన్. ఆ నిధులతో అత్యంత ప్రాముఖ్యమున్న అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను అభివృద్ధి చేస్తామని, జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కు ప్రాధాన్యతనిస్తామని కొత్తలో చెప్పారాయన. కానీ ప్రస్తుతం ఇవేవీ పట్టాలెక్కుతున్న సూచనలు కనిపించడం లేదన్నది లోకల్ టాక్. వైసీపీ హయాంలో పనులు మొదలైన మూలపేట పోర్టుకు అనుసంధానంగా 1000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అక్కడ పెట్రోకెమికల్ హబ్ తీసుకొస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించేశారు బాబాయ్ అచ్చెన్నాయుడు, అబ్బాయి రామ్మోహన్ నాయుడు. కానీ అసలు ఆ ప్రక్రియ మొదలైందో లేదో కూడా ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. కేంద్రంలో ఇంత పలుకుబడి ఉన్నప్పుడు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నియోజకవర్గానికి మంచి చేస్తారన్నది స్థానికుల ప్రశ్న. అదంతా ఒక ఎత్తైతే అసలు రామ్మోహన్ నాయుడు నియోజకవర్గానికి చుట్టంలా మారిపోయారన్నది ఇంకో వెర్షన్. ఎంత కేంద్ర మంత్రి అయితే మాత్రం గెలిపించిన జనానికి దూరం అయితే ఎలాగా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. మరోవైపు రామ్మోహన్ ఇప్పటికీ బాబాయ్ నీడలోనే ఉన్నారని, ఏదన్నా పని అడిగితే బాబాయ్ చూసుకుంటారని చెబుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు ఆయన పరిధిలోని ఎమ్మెల్యేలు. అన్ని బాబాయే చేస్తే ఇక ఆయన ఎందుకన్నది వాళ్ళ ప్రశ్నట. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. పూలమ్మని చోటే కట్టెలు అమ్మాల్సి రావచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకుని బేస్ వదలకుండా ఉంటే మంచిదంటూ అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారట కేంద్ర మంత్రి సన్నిహితులు కొందరు. బాబాయ్ రాష్ట్రంలో, అబ్బాయి కేంద్రంలో మంత్రులుగా ఉన్నందున జిల్లాను అభివృద్ధి చేయడానికి ఇంతకు మించిన టైం దొరకదన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. మరి సన్నిహితులు శ్రేయోభిలాషుల వార్నింగ్స్ ని పాజిటివ్ గా తీసుకుని మార్చుకుంటారో, లేక వీళ్ళ మాకు చెప్పేది అంటూ వదిలేస్తారో అది వాళ్ళ ఇష్టం అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.